నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం 4వ నెల మొదలైంది అనే ఒక కథను విందామండి. రచించిన వారు వేమూరి సత్యనారాయణ గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. వేగంగా పోతున్న రైలులో కిటికీ పక్కనే కూర్చున్న రవీంద్రకు ఒళ్ళంతా చెమటలు. కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రగా, నీరు నిండి మసగగా, రైలు చక్రాల సవ్వడి. గీత మోసం అని గగ్గోలు పెట్టి అరుస్తున్నట్లుగా అనిపించింది అతనికి. కమల రాసిన ఉత్తరానికి అర్థం ఏమిటి? 2 నెలల క్రితం తాను గుంటూరు వెళ్ళినప్పుడు, నిన్ను విడిచి ఉండలేను బావా, హెల్ విత్ దిస్ మెడిసిన్, నేను నీతోటే వచ్చేస్తానని గొడవ చేసిన గీతలో ఇంత అకస్మాత్తుగా మార్పు ఎలా సంభవం? అతని తల పగలిపోయేంత నొప్పిగా ఉంది. షర్టు జేబులోంచి ఆ ఉత్తరాన్ని తీసి నమ్మలేనట్లు మళ్ళీ చదివాడు. అన్నయ్య గారికి నమస్కారములు. ఈ ఉత్తరం రాస్తున్నందుకు, ఇలా రాయవలసి వచ్చినందుకు నేనెంతో బాధపడుతున్నాను. గీతకు రూమ్మేట్గా గత 2 సంవత్సరాల నుండి మీ అన్యోన్యత, మీ ఇద్దరి మధ్య గల గాఢానురాగము తెలిసిన దానిని అవడంతో ఈ ఉత్తరం రాస్తున్నందుకు నా గుండె పగిలిపోతోంది. అలా అని గీత శ్రేయోభిలాషిగా నేను ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. నిష్ఠూరంగా ఉన్న మిమ్మల్ని ఎంతో బాధిస్తుందని తెలిసినా నిజాన్ని మీ దృష్టికి తేకుండా ఉండలేకపోతున్నాను. గీత మారిపోయింది. చాలా దారుణమైన మార్పది. సుబ్బారావు అని మీకు పరిచయం లేదు. అతను మా క్లాస్మేట్. అతనితో బాగా చనువుగా తిరుగుతుండడం, తరచూ సినిమాలకు, షికార్లకు వెళ్ళడం చూసి చనువు తీసుకొని మందలించాను. దానికి అది నన్ను చెడామడా తిట్టేసింది. చదువు సంస్కారం నేర్పాలే, డిగ్రీలు ప్రధానం కాదు. 2 మగవారి మధ్య స్నేహాన్ని, 2 ఆడవారి మధ్య చనువుని తప్పు పట్టనప్పుడు కేవలం జెండర్ తేడా ఉన్నంత మాత్రాన స్నేహం చేయడం తప్పెలా అవుతుంది? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. హీ ఈజ్ జస్ట్ ఏ ఫ్రెండ్ లైక్ యూ అంటూ ఉపన్యాసం ఇచ్చింది. నేనే సిగ్గుపడ్డానప్పుడు. నిజమేనని అనిపించింది. కానీ అనుకోకుండా వారిద్దరి రహస్య సంభాషణను వినడం జరిగింది నిన్న. సుబ్బారావు, ఆడపిల్లని నేను ఇంత ధైర్యం చేస్తున్నప్పుడు నీకెందుకు సంకోచం? ప్రేమకు అడ్డు చెప్పే శక్తి ఎవరికీ లేదు. మనం ప్రేమించుకొని ఉట్టినే తిరుగుపోవడం లేదు. పెళ్లి చేసుకోబోతున్నాం. నీకంత సంకోచంగా ఉంటే ఈ సెలవుల్లోనే పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను వారిని కాదనేందుకు సిద్ధమే అంటున్న గీత మాటలు విని నాకు స్పృహ తప్పినంత పనైంది. ఏం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయాను. చివరకు మీకు ఇలా రాస్తున్నాను. మీ గీతకు నచ్చ చెప్పుకొని మార్చుకోవలసిన బాధ్యత మీది. నేను చెబితే వినే స్థితి దాటిపోయిందనే భావిస్తున్నాను. మీరు వెంటనే బయలుదేరి వచ్చి ఏదో ఒకటి తేల్చుకోవడం మంచిదనిపిస్తుంది. ఇలా రాసినందుకు మన్నించండి. మీ సోదరి కమల. ఇదెలా సాధ్యం అనడం సాగించాయి రైలు చక్రాలు. అవును, ఎలా సాధ్యం? ప్రాణాధికంగా తనను ప్రేమించిన గీత కారణం లేకుండా అర్థాంతరంగా అతన్ని కావాలనుకోవడం, దానికి అర్థమేముంది? ఆలోచనలు అతనిని ఊపిరి తీసుకొని నీనంత వేగంగా కదిలించి వేస్తున్నాయి. ఏదో స్టేషన్లో రైలు ఆగింది. సిగరెట్లు కొన్నాడు రవీంద్ర. బ్యాక్ ప్యాకెట్లోంచి పర్స్ తీసేటప్పుడు వాడితో పాటు మడతపెట్టిన ఓ ఇన్లాండ్ కవర్ బయటకొచ్చింది. అవును, మధ్యాహ్నం ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఇది వచ్చింది. మొదట చదివిన ఉత్తరం షాక్తో ఆలోచన శూన్యుడై 2వ ఉత్తరాన్ని చదవకుండానే జేబులో కుక్కేశాడు. ముఖాన చెమట తుడుచుకొని సిగరెట్ అంటించి ఉత్తరం చించి చదవసాగాడు రవీంద్ర. రండన్నయ్య రండి. కమల రవీంద్రను చూసి కుర్చీలోంచి లేచింది. గీత లేదా? ఉంది బాత్రూంలో. మీరు రెస్ట్ తీసుకోండి, నేను భోజనం చెప్పి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కమల. గీతా కమల ఇద్దరూ కమలకు తెలిసిన వారింట్లో పేయింగ్ గెస్టులుగా ఉంటున్నారు.
గెస్ట్ వచ్చినప్పుడు ముందుగానే భోజనం చేయమని చెప్తూ ఉంటారు. రవీంద్ర అలసటగా మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. స్నానం చేసి కురులారబెట్టుకుంటూ రూమ్లో అడుగు పెట్టబోతూ రవీంద్రను చూసింది గీత. హేయ్ బావా, ఎప్పుడొచ్చావు అంది మెరిసే కళ్ళతో, హుషారు నిండిన స్వరంతో. రవీంద్ర కళ్ళు విప్పి గీత వంక చూశాడు. గీత హఠాత్తుగా నీరసపడిపోయినట్లయింది. తల వంచుకుని కాలి బొటన వేలుతో నేలను గీకుతూ ఎప్పుడొచ్చావు బావా అంది భయం భయంగా. జస్ట్ ఇప్పుడే అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అతని వంక పరిశీలనగా చూసిందో నిమిషం పాటు. అతను అలాగే బడలికగా పడుకున్నాడు. ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నెమ్మదిగా గీత ముఖంలో చిరునవ్వు వెలిసింది. అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ బయటకొచ్చింది. అక్కడి నుండి ఒక్క పరుగున కమల దగ్గరికి వెళ్ళి హుషారుగా అంది. ప్లాన్ సక్సెస్సే బుల్లి, మీ అన్నగారికి పాపం తగులుతుంది జల్లి పాడుతున్నట్లుగా. ఇంకేం, వెళ్ళి ఇప్పుడే మొదలెట్టే ఏడ్పించడం విసుగ్గా అంది కమల. అమ్మమ్మ, సస్పెన్స్. అదెవడికిస్తావు? సుబ్బారావు గారు రావాల్సిందే. ఓనర్స్ ఇంట్లో భోజనాలు చేసి అలా రూమ్లోకి వచ్చారో లేదో సుబ్బారావు వచ్చేశాడు. కొత్త మనిషిని చూసి సంకోచిస్తూ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. గీత, హాయ్ రావ్, కమాన్ కమిన్ అంది. సుబ్బారావు లోపలికొచ్చాడు. కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది కమల. మంచంపై కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు రవీంద్ర. బావా, ఈయన సుబ్బారావు, నా క్లాస్మేట్. గీత పరిచయం చేసింది. ఈయన మా బావ అని కూడా అంది రెండో పరిచయంగా. పరిచయాల ఫార్మాలిటీస్ అయ్యాక సుబ్బారావు అన్నాడు, మీరు అదృష్టవంతులు సార్. మగాడి చదువు చదివారు. నాకు ఇంజనీర్లంటే మా చెడ్డ అసూయ సుమండి. బుద్ధి నేరక ఈ కోర్సుకు వచ్చాను. ఆడపిల్లలు కూడా అవలీలుగా చదివేసి బోర్డులు కట్టేస్తున్నారు. ఈ డాక్టర్ కోర్సులో లైన్నెస్ పోయిందిలేండి అని అంతటితో ఆగకుండా రవీంద్ర వైపు వంగి రహస్యం చెప్తున్నట్లుగా, ఇంకో ప్రమాదం ఏడ్చిందండి. కోర్స్ అయ్యేలోపు ప్రేమలో పడకుండా ఉండడమూ కష్టమే. చివరికి డిగ్రీతో బాటే గుదిబండను కూడా మెడకేసుకుని బయటపడాలనుకోండి అన్నాడు. అంటూనే ఓరగా గీత వైపు చూశాడు. గీత సిగ్గుపడి తల వంచుకుంది. మరికొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఎక్కువగా మాట్లాడింది గీత, సుబ్బారావులు. కొంచెంగా మాట్లాడింది రవీంద్ర. ఏం మాట్లాడకుండా విన్నది కమల. హఠాత్తుగా టైం చూసుకుంటూ, మై గాడ్, టైం అయిపోతుంది. గీత, సినిమా ప్రోగ్రామ్ ఏం చేశావు? ఏం సార్, మీరు రాకూడదు? ఫూల్స్ పారడైజ్ అని చాలా గొప్ప సినిమాలండి. అప్పుడే మేమిద్దరం కలిసి 2 సార్లు చూసేశాం అన్నాడు సుబ్బారావు. సారీ, డిసప్పాయింట్ చేస్తున్నాను. రాత్రి సరిగా నిద్ర లేదు. సినిమా ఎంజాయ్ చేయలేను. సో సారీ అన్నాడు పొలైట్గా రవీంద్ర. నెవర్ మైండ్ సార్. గీత, రెడీగా క్విక్. అసలు ఆ ముందు సీన్ల కోసమే వెళ్దామని పేచీ పెట్టాను, గుర్తుందా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు సుబ్బారావు. మరోసారి సారీ సుబ్బారావు గారు, నేను రాత్రికే వెళ్ళిపోవాలి. కొంచెం గీతతో మాట్లాడవలసిన పని ఉంది. మీ మూడంతా పాడు చేస్తున్నాను, మన్నించండి అన్నాడు రవీంద్ర. దిస్ టైమ్ ఐ మైండ్ ఇట్ సార్. ఎనీవే, మీరు మీ మాటలు కానిచ్చేయండి. కనీసం ఫస్ట్ షోకైనా వదిలేస్తారుగా మమ్మల్ని. నే వస్తా, సాయంత్రం కలుస్తా అంటూ లేచాడు సుబ్బారావు. నేను వస్తున్నానుండండి, కొంచెం షాపింగ్ పని ఉంది. మీరు చెయ్యొద్దురు కానీ అంటూ కమల కూడా లేచింది. వాళ్ళిద్దరినీ బయట వరకు వచ్చి పంపి వచ్చిన గీత రవీంద్ర కూర్చున్న మంచానికి దగ్గరగా నిలబడింది తల వంచుకుని. కూర్చో గీత అన్నాడు రవీంద్ర. అబ్బే, పర్వాలేదులే బావా అంటూనే ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. గీత తల వంచుకునే ఉంది. హఠాత్తుగా అన్నాడు రవీంద్ర, నే విన్నది నిజమేనా గీత? ఏమిటది? నేను విన్నదేమిటో నీకు తెలియదా? బాగుంది. నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఏం విన్నావో నాకెలా తెలుస్తుంది? మాకు పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయని విని ఉంటే అది నిజమే. నేను కాలేజీకి వెళ్ళడం లేదు అని విని ఉంటే అది నిజం కాదు. నేను బాబీ సినిమా 3 సార్లు. గీత,
గద్దించినట్లుగా ఉంది రవీంద్ర స్వరం. బీ సీరియస్. నేను నీ జోక్స్ వేసి ఆనందిద్దామని కాదు వచ్చింది అంటూ జేబులోంచి ఉత్తరం తీసిచ్చి, ఇది చదివితే తెలుస్తుంది నే విన్నదేమిటో. చదివి సమాధానం చెప్పు అన్నాడు. గీత ఉత్తరం చదివింది. చదివినంతసేపు ఆమె చాలా కంగారు పడింది. చివరకు ఉత్తరం మడిచేసరికి బిత్తరపోయిన మనిషిలా తయారైంది. మాట్లాడకుండా కూర్చుంది. వాట్స్ యువర్ ఆన్సర్? రవీంద్ర రెట్టించాడు. నిజమే బావా. నూతిలోంచి వస్తున్న స్వరంలా ధ్వనించింది ఆమె గొంతు. ఎంతవరకు? ప్రేమించడం వరకేనా? ప్రీ మారిటల్ సెక్స్. అతని మాట పూర్తి కాలేదు. గీత అరిచింది, బావా అని. ఆ అరుపులో బాధ ఉంది, కోపం ఉంది, అసహనము ఉంది. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉక్రోషంగా అంది. నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ క్షణం ఆలోచించింది గీత. చివరకు దృఢంగా అంది, ప్రేమించాను, నిజమే. హద్దులు దాటలేదు మేము, అదే నిజమే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, ఇది కూడా నిజమే. చాలా? ఇంకా నిజాలు కావాలా? చాలు చాలు. మొదటి పదం చాలదా గీత నా గుండె పగలడానికి? ఎందుకిలా చేసావు? నేను నీకేం తక్కువ చేశాను? నా మీదున్న ప్రేమంతా ఏం చేశావు? బాధగా అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను బావా, మన్నించు. నిజం చెప్పగలిగినందుకు మాత్రం గర్విస్తున్నాను. రైట్. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు రవీంద్ర. నిజం చెప్పడం నీకు గర్వకారణమే కానీ నాకు మన విషయంలో ఒక నిజం చెప్పడానికి చాలా గిల్టీగా ఉంది. కానీ ఈ పరిస్థితిలో చెప్పక తప్పదు. ఏమిటి? ఏమిటా నిజం? ఆదుర్దాగా అడిగింది గీత. నీకు ఏమీ అనిపించకపోవచ్చు. ఇన్నాళ్ల మన ప్రేమని కొనగోటితో అవలీలగా తుడిచిపారేయగలిగిన నీకు నేను చెప్పే విషయం బాధ కలిగించకపోవచ్చు. కానీ నిజం చెప్పే బాధ్యతను నేను నెరవేర్చుకుంటున్నాను. నువ్వు నాకు మరదలివి కావు. మన ఇద్దరి మధ్య బంధుత్వం లేదు. ఓహో, బావా మరదలి సంబంధాన్ని తెంచేస్తున్నారన్నమాట రవీంద్ర గారు, వ్యంగ్యంగా అంది గీత. కాదు గీత, తెంచేయడం కాదు, నిజం చెప్తున్నా. నీకు నాకు నిజంగా బంధుత్వం లేదు. బావా, ఆందోళనగా అంది గీత. అవును, మీ అమ్మ మా ఇంట్లో పని మనిషిగా ఉండేది. మీ నాన్న నీ చిన్నతనంలోనే పోయారు. అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది మీ అమ్మ. అయితే నీ 3వ ఏటనే పాపము ఆవిడ కూడా పోయారు. బావా, ఏమిటి? ఎందుకిలా కథలు చెప్తున్నావు? దాదాపు కళ్ళనీళ్ల పర్యంతమైంది గీత. కథ కాదు, కల్పన కాదు, కటిక నిజం. తర్వాత నువ్వు నాతో పాటే ఎలిమెంటరీ స్కూల్కి వచ్చేదానివి. కొంచెం పెద్దదానివయ్యాక స్కూల్ మాన్పించి ఇంట్లో పనిపాట్లు చూడమనడం సాగించారు మా నాన్న. కానీ స్కూల్కు నాకు తోడు వస్తావన్న ఆశతో నేను ఆయనతో పేచీ పెట్టాను. నిన్ను చదివించడానికి ఒప్పించాను. అలా నువ్వు నాకు తోడుగా ఉంటున్నావన్న భావమే నీ విషయమై నాన్నగారితో ఎప్పుడు వాదించేందుకు పురికొల్పింది నన్ను. పెద్దయ్యాక కూడా ఆ తోడుగా ఉండడం జీవితాంతం ఉంటావని ఆశపడ్డాను. ఆ ఆశ మాత్రం ఫలించలేదు. బ్యాడ్ లక్. గీత కళ్ళ వెంట బొటబొటా నీరు. ఆమె కంపిత స్వరంతో అంది, బావా, నువ్వు నాకు బావవు కావా? నాకేమీ కావా? ఇది అన్యాయం బావా. ఈ నిజాన్ని నాకెందుకు చెప్పావు? నువ్వు నా బావవు కావని నన్నెలా ఊహించుకోమంటావు? నో నో అంటూ ఏడ్చేసింది గీత. టేక్ ఇట్ ఈజీ గీత. ఒక్కో నిజం ఒక్కో వ్యక్తిని ఇలాగే బాధిస్తుంటుంది. ఏం చేస్తాం? ఏది ఏమైనా నీవంటే నాకిప్పటికీ ప్రేమే తప్ప ద్వేషం లేదు, కోపం లేదు, అసూయ లేదు. నిజమైన ప్రేమ దేనిని బదులుగా కోరదంటారు. నీ సుఖం ముఖ్యం. మీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తాను. నువ్వు బాధపడకు. బావా, సారీ రవీంద్ర గారు అనాల నిన్ను, మిమ్మల్ని. ఏమిటి శిక్ష నాకు? గీత దుఃఖంతో ఇంకేదో అనబోతుండగానే సుబ్బారావు, కమల లోపలికి అడుగుపెట్టారు. మై గాడ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఏమిటిది? కంగారుగా అడిగాడు సుబ్బారావు. కమల, నేను అనాథను. ఈ రవీంద్ర గారు నా బావ కాదు. నేను అనాథను, నాకెవరూ లేరు అంటూ కమల భుజంపై తలవాల్చుకుంది గీత. సుబ్బారావు గారు అన్నాడు రవీంద్ర. ఎస్ సార్, ఎట్ యువర్ సర్వీస్ అన్నాడు సుబ్బారావు అయోమయంగా చూస్తూ. కంగ్రాచ్యులేషన్స్. వాట్? ఎందుకు? ఎందుకీ అభినందనలు? మా గీతను చేపట్టబోతున్నందుకు. లక్కీ గై యు ఆర్. ఆల్ ద బెస్ట్ అన్నాడు రవీంద్ర. సుబ్బారావు ఈ మాటలు చెప్పిన రవీంద్ర వంక, ఏడుస్తున్న గీత వంక చూశాడు. తటాలను లేచి పక్కున నవ్వాడు.
నవ్వుతూనే ఆ పక్కన టేబుల్ పైనున్న కలర్ పెన్సిల్ బాక్స్లోంచి ఓ రంగు పెన్సిల్ తీసి గోడకున్న క్యాలెండర్ దగ్గరికి వెళ్ళాడు. స్టైల్గా పెన్సిల్తో 1వ తేదీ చుట్టూ ఓ సర్కిల్ గీశాడు. ఆ తర్వాత సైన్స్ పాఠం చెప్తున్న మాస్టర్లా తన వేలు ఆ 1 మీదుంచి ఇది 1వ తేదీ అన్నాడు. అయితే అన్నాడు రవీంద్ర. సుబ్బారావు వేలును జరిపి నెల పేరుపైకి చేర్చి ఇది ఏప్రిల్ నెల అన్నాడు. అయితే అన్నాడు రవీంద్ర. అయ్యో, ఎంత అమాయకులండి, అందుకనే అలా ఫూల్ అయ్యారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే సార్. మీ మరదలు గారు మిమ్మల్ని ఫూల్ చేయడానికి ఒక ప్లాన్ వేసి అందుకు సహకరించమని నన్ను కమలను కోరగా ఆ ప్లాన్ ఫలించి మీరు నిజంగానే ఏప్రిల్ ఫూల్ అయ్యారు. బై ది బై మేమిద్దరం అంటే కమల నేను త్వరలోనే నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్ ఏప్రిల్ 1. అతని మాటలు పూర్తి కాలేదు. రవీంద్ర పక్కుమని నవ్వాడు. నవ్వుతూనే లేచి తను ఓ రంగు పెన్సిల్ తీసుకుని సుబ్బారావు 1వ తేదీపై చుట్టిన సున్నాపై మరో పెద్ద సర్కిల్ చుట్టి ఏప్రిల్ ఫూల్ అన్నాడు. సుబ్బారావు అనుమానంగానే ఇదేమిటి మరీను, మిమ్మల్ని మీరే అలా ఎగతాళి చేసుకోవడం, అదెంత స్పోర్టివ్ స్పిరిట్ అయినా నాకేం బాగుండలేదు అన్నాడు. నవ్వుతూనే అన్నాడు రవీంద్ర. పప్పులో లెగ్ వేశారు సార్. మీరు చుట్టిన సున్నా చిన్నదైంది చూశారుగా. మీ ప్లాన్ నాకు తెలిసి తెలియనట్లు నటించానంటే మీరేమంటారు? ఏప్రిల్ ఫూల్ ఎవరంటారు? సుబ్బారావు తెల్లమొగం వేస్తూ హౌ హౌ ఎలా ఎలా మీకెలా తెలిసిందోయ్ అన్నాడు. కమల నవ్వి నేనే మరో ఉత్తరం వివరంగా రాశాను అంది సుబ్బారావు వంక చూస్తూ నవ్వి. రవీంద్ర నెమ్మదిగా గీత పక్కకు వచ్చి సో గీత, నా భారీగా భగవంతుడు రాసిన రాత ఏమంటావు? ఏప్రిల్ ఫూల్ ఎవరంటావు అన్నాడు టీచ్ చేస్తూ. గీత లేచింది. కన్నీటి చారికల్ని తుడుచుకుంది. పిచ్చిదానిలా పెద్దగా నవ్వింది. రవీంద్ర ఆశ్చర్యపోయాడు. అయోమయంగా చూశాడు సుబ్బారావు. అర్థం కాలేదు కమలకు. గీత నవ్వుతూనే రవీంద్ర చుట్టిన సున్నాపై మరో పెద్ద సున్నా చుట్టింది. 3 రంగులలో చుట్టూ సర్కిల్స్ గీయపడ్డ అంకె ఇప్పుడు మరింత ప్రస్ఫుటమైంది. దానర్థం అన్నాడు రవీంద్ర, ఫూల్స్ మీరేనని, మీరు నాటకమాడుతున్నారని, మీరు చెప్పినదంతా కట్టుకదా అని నాకు తెలుసని నేనంటే మీరేమంటారు? కుళ్ళుబోతు అంటాను. నీకు అసలు ఆ సంగతి తెలియడానికి ఆస్కారం లేదంటాను. కమలమ్మ, ఈ ఉత్తరం చదివి వినిపించు అంటూ ఇది నిజమేనా అంటూ తన చేతికి రవీంద్ర ఇచ్చిన ఇన్లాండ్ లెటర్ ఇచ్చింది గీత కమల చేతికి. అది చదివిన కమల నవ్వి ఆ ఉత్తరాన్ని రవీంద్రకిచ్చింది. రవీంద్ర ఆ ఉత్తరం చూసి నాలుగు కొరుక్కున్నాడు. వీళ్ళ గొడవ ఏమాత్రం అర్థం కాని సుబ్బారావు రవీంద్ర చేతిలోని ఉత్తరం తీసుకుని పైకే చదివేశాడు. అన్నయ్య గారు, నేను ఇంతకు ముందు పంపిన ఉత్తరం అందే ఉంటుంది. గీత మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయాలని నన్ను సుబ్బారావు గారిని సాయం అడిగింది. నమ్మకం కలగడం కోసం నా చేతే ఉత్తరం రాయించి నేను ఎక్కడ పోస్ట్ చేయను అని తనే తీసుకెళ్ళి పోస్ట్ చేసేసింది. తనకు తెలియకుండా ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు ఏ విధంగానైనా గీతను సుబ్బారావు గారిని కలిపి ఫూల్స్ని చేసేయాలి. ఎదురు చూస్తుంటాను. మీ సోదరి కమల. సుబ్బారావు ఆ ఉత్తరం చదవడం పూర్తి చేశాడో లేదో. సో బావా, నాకు కాబోయే పతిదేవా, ఇప్పుడు చెప్పండి ఎవరో ఫూల్స్ అంది కిలకిలా నవ్వుతూ గీత. సుబ్బారావు సమాధానమిచ్చాడు దానికి. ఫైనల్గా ఫూల్ని నేనని సవినయంగా విన్నవించుకుంటున్నాను. మన నలుగురిలోనూ ఫూల్ చేయాలని గీతగారు ప్రయత్నం ప్రారంభిస్తే గంగిరెద్దులా తలూపి ఒప్పేసుకున్నాను. తర్వాత ఎన్ని గొడవలు. కమల మరో ఉత్తరం రాయడం, రవీంద్ర గారు పొరపాటున ఆ ఉత్తరాన్ని గీతగారికి ఇవ్వడం, వాళ్ళిద్దరూ పెద్ద డ్రామా వేయడం, ఏమీ తెలియని పెద్ద ఫూల్గా నేను ఉండిపోయాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నేనే ఫూల్గా ఎలెక్ట్ అయిన సందర్భంలో మనం ఫస్ట్ షోకి ఫూల్స్ పారడైజ్ సినిమాకి వెళ్ళాల్సిందేనని నొక్కి వక్కాణిస్తున్నాను అన్నాడు. అందరూ నవ్వారు. తన పేరు మీదుగా వీళ్ళు చేసుకున్న అల్లరికి తానే సిగ్గుపడిన ఏప్రిల్ 1 నెమ్మదిగా చీకట్లోకి జారుకుంది. కథ సమాప్తం. ఈ కథ జ్యోతి మాసపత్రిక ఏప్రిల్ 1974లో ప్రచురింపబడిందండి.
నిజంగా ఈ కథ మేము కూడా చిన్నప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వస్తే ఎంతమందిని ఈరోజు ఏప్రిల్ ఫూల్ చేయాలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే చేసేవాళ్ళం కూడా. ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటుంటే చిన్నప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయండి.